నిజంగా స్పోర్ట్స్కు ఇలా ఖోఖో ఫెడ్ చాలా పెద్దపీట వేసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. వాళ్ళు ఇచ్చినందుకు గాను ఆ మూల్యం మనం చెల్లించుకున్నాం. దేశంలోనే ఎవరు చేయలేనంత సౌకర్యాలు ఏర్పాటు చేసి పిల్లలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మన తెలంగాణకు పేరు తెచ్చే విధంగా ఇవాళ ఈ కార్యక్రమం నిర్వహించాం. మీరు ఒకటి గమనించాల్సిన అవసరం ఉన్నది. గత 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ స్పోర్ట్స్ ఉన్నటువంటి బకాయిలు కానీ స్పోర్ట్స్కు ఎంకరేజ్మెంట్ కానీ ఎక్కడ కూడా చేయలేదు. ఒక తెలంగాణ పేరు చెప్పుకొని కాలయాపన చేసింది తప్ప ఒరిగింది ఏమీ లేదు. తెలంగాణ సెంటిమెంట్ చెప్పి తెలంగాణను దాచుకున్నారు. అన్ని కార్పొరేషన్లలో అన్ని వింగ్స్లలో తెలంగాణను గరిటెబెట్టి గీక్కున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇంత అప్పుల కుప్పను, ఇన్ని అప్పులలో ఉన్న రాష్ట్రాన్ని అన్ని రంగాలలో ముఖ్యంగా మన స్పోర్ట్స్లో కాంగ్రెస్కి వచ్చిన అధికారంలోకి రాగానే మొదటి బడ్జెట్లో 300 కోట్ల రూపాయలు ఇలా మనకు కేటాయించడం జరిగింది స్పోర్ట్స్కు. దాంతోపాటు సీఎం కప్ కూడా బ్రహ్మాండంగా చేశారు. పేమెంట్ కూడా 15 రోజుల్లో పేమెంట్ చేయడం జరిగింది. మా ఒక్క ఖోఖో అసోసియేషన్కు 10 సంవత్సరాల పేమెంటు మీ అందరు తెలుసు. పీటీ సార్లకు ఎంత జీతం వస్తుందో 1,20,00,000 రూపాయలు ఇవ్వాలి మా ఒక్క ఖోఖో అసోసియేషన్కే. ఇవ్వబడుతుందని చెప్పి ఫైల్ కూడా మూమెంట్ చేస్తలేరు. వాళ్ళు చేయలేని పరిస్థితి ఉండే. ఈరోజు వరకు కూడా ఇవ్వాలి. ఒక్కొక్క పీటీస్ వాళ్ళ దగ్గర అప్పులు అడకొచ్చి పెట్టినారు. ఇవాళ ఒక స్పోర్ట్స్ చేయాలంటే 2.5 కోట్ల రూపాయలు ఖర్చు వచ్చింది. ఇలా ప్రభుత్వాలు ముందుకు రావాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. గంజాయి పెరుగుతుంది, మత్తు పానీయాలు పెరుగుతున్నాయి. అన్నిటికీ నివారణ జరపాలంటే స్పోర్ట్స్ గ్రామీణ క్రీడలు ఎంకరేజ్ చేస్తే యువతరం మంచి మేధావులు అవుతారు, విద్యావంతులు అవుతారు, ఆరోగ్యంగా ఉంటారు, రోగ నివారణ జరుగుతుంది. కాబట్టి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి గారు క్రీడలకు అందుకోసమే వారు కూడా క్రీడాకారుడు కాబట్టి. ఇంకో గొప్ప విషయం ఏంటంటే మన క్రీడల మంత్రి కూడా క్రికెట్ ప్లేయరు, రంజిత్ ప్లేయరు. ఇలా అడగగానే ఉత్సాహం వచ్చేసి అంత అరేంజ్మెంట్ చూసి మంచి పాజిటివ్గా అన్న స్టేడియంలో మాకు ఇండోర్ స్టేడియం మాకు ఇవ్వమని అడగగానే 100% ఇస్తున్నా, ఎస్టిమేట్ చేసుకోమని చెప్పడం జరిగింది. ప్రభుత్వం రాగానే, కాంగ్రెస్ పార్టీ రాగానే 3 నెలల ముందే నేను అన్ని అప్లికేషన్ పెట్టినా. మా ఉనికిచెర్లలో భూమి కుడా పేరు మీద అమ్మకానికి పెట్టారు, ప్రభుత్వ భూమిని. ఆ భూమి క్రీడలకు కేటాయిస్తే, స్టేడియం కేటాయిస్తే ఉమ్మడి జిల్లాకు నేషనల్ హైవేకు దగ్గర ఉంటుందని చెప్పి అప్లికేషన్ పెట్టి కడియం సిఆర్ దగ్గరికి మన జిల్లాలో ఉన్నటువంటి క్రీడల అసోసియేషన్ అందరినీ తీసుకుపోయి, మీరు వయసులో పెద్దవాళ్ళు, డిప్యూటీ సీఎం చేసిన వాళ్ళు, మీరు ఈ ఫైల్ మూమెంట్ చేస్తే బాగుంటుందని చెప్తే అప్పటికే ఆ ఫైల్ అంతా మూమెంట్ అయింది. అప్లికేషన్ 3 నెలల ముందు పెట్టడం జరిగింది. ఎంబడే సీఎం గారు స్పందించి ఎంబడే అప్రూవల్ చేయడం జరిగింది. సరే, అందరు మా ఎమ్మెల్యేలు అంతా పోయి మేము తెచ్చినామని చెప్పుకున్నారు. సంతోషం. ఎవరు తెచ్చినా కాంగ్రెస్ తెచ్చింది కదా, సంతోషం. సరే, వాళ్ళకు ఓట్లేసి గెలిపించింది కాబట్టి వాళ్ళకు కూడా పేరు రావాలి కాబట్టి చెప్పుకున్నందుకు సంతోషం. కానీ అది రావడానికి ముందు
కబడ్డీ అసోసియేషన్, వాలీబాల్ అసోసియేషన్, ఫుట్బాల్ అసోసియేషన్, జోడో అసోసియేషన్ అన్ని అసోసియేషన్లు కలిసి ఒక డిజైన్ చేసి తీసుకుపోవడం వల్లనే వచ్చింది. దాంతోపాటు ఇలా స్పోర్ట్స్ స్కూల్ కూడా వచ్చింది. అదేవిధంగా సీతక్క గారు కొంచెం బిజీగా ఉన్నారు. సమ్మక్క జాతర అయిన తర్వాత మనకు ఏటున్నారం కూడా ట్రైబల్ వెల్ఫేర్ స్పోర్ట్స్ స్కూల్ కూడా పిటిషన్ పెట్టొచ్చాము. 6 నెలల ముందే పెట్టొచ్చాము. సీతక్కతో కూడా చెప్పాను, అది కూడా వస్తుందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. ఇక్కడ ఒక స్పోర్ట్స్ హబ్గా విద్యా సంస్థకి ఎట్లయితే హబ్గా మారిందో మన స్పోర్ట్స్ కూడా ఇక్కడ హబ్గా మారాలి. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలి. గతంలో విద్య అంటే గుంటూరు, విజయవాడ, హైదరాబాద్ అట్లా ఉండే, కానీ ఇప్పుడు మన వరంగల్ ఒక హబ్గా మారిపోతుంది. మన వరంగల్ పెద్ద జిల్లా, ఉమ్మడి జిల్లా, 6 జిల్లాలు ఉన్నాయి, ఏది లేదు. కాబట్టి ఈ ప్రాంతాన్ని నిజంగా మీరంతా ఖోఖోను నడుస్తూ ఉంటే వీడియోస్ ఇంటర్నేషనల్ వైడ్గా మీరు పంపడం, మీ మీడియా మిత్రులు పంపడం ఇలా ప్రపంచవ్యాప్తంగా మన అందరికీ ఇలా ఒక ఆదర్శవంతంగా ఇలా కాజీపేటలో జరిగిన ఇలా ఖోఖోను ఇలా మీరందరూ మీడియా ద్వారా పంపడం ఇలా మనకు మంచి పేరు వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. మీ ద్వారా ఒక రాజకీయ నాయకులకు కూడా ఒక సూచన ఇస్తూ ఉన్నా. మీ ద్వారా రాజకీయ నాయకులు ఏ పార్టీలో ఉన్నా కూడా దయచేసి స్పోర్ట్స్ విషయంలో ఎవరు కూడా వ్యతిరేకం చెయ్యొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు సూచన చేస్తూ ఉన్నాం. ఎందుకంటే ఒక స్పోర్ట్స్ చేసేటప్పుడు కష్టపడడానికి పేరు వస్తుంది, కానీ ఈ స్పోర్ట్స్ పెట్టడం వల్ల ఇలా రాఘవరెడ్డికి మంచి పేరు వస్తుందని, రాఘవరెడ్డికి ఇలా ఎక్కడ ప్రజలలో పోతుందని, రాఘవరెడ్డికి ఈ స్పోర్ట్స్ చేసినా ఇంకేం చేసినా పేరు ఎక్కడికి పోదు. నా పేరు నాకే ఉంటుంది, నా పనులలోనే ఉంటుంది, నేను చేసే పనులలోనే ఉంటుంది. ఎవరి పేరు వాళ్ళు చేసే పనులు ఎవరు గమనిస్తలేరు అనుకుంటారు, కానీ ప్రతి ఒక్కరు చూస్తూనే ఉంటారు. ఇప్పటికీ మనం ఏం చేస్తలేము, ఏం చేస్తున్నాము. రాజకీయ నాయకులను ప్రజలు కంటికి రెప్పలాగా కనురెప్పగొట్టకుండా చూస్తూ ఉంటారు. మనం ఏం అనుకుంటాం, మనం ఏం చూస్తలేము అనుకుంటారు, కానీ మనం చేసే ప్రతి అడుగు వాళ్ళు ప్రతి ఒక్కటి గమనిస్తూ ఉంటారు. అది రాజకీయ నాయకులు నేర్చుకోవాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. లేకపోతే చాలా మనము జిల్లా వెనుకబడిపోతుందని చెప్పి ఈ సందర్భంగా మీకు సూచన ఇస్తూ ఉన్నాం. ఎందుకంటే 25 సంవత్సరాల నుంచి మేము ఖోఖోలో ఉన్నాం. మేము ఏ ప్రభుత్వంలో వచ్చినా కూడా ఎవరు కూడా మమ్మల్ని వ్యతిరేకించరు, ఎన్నడు కూడా ఎవరు వ్యతిరేకించరు ఎన్నడు. ప్రభుత్వాలు మారుతూనే ఉంటాయి, 25 సంవత్సరాల నుంచి ప్రభుత్వాలు మారుతూనే ఉన్నాయి. 25 సంవత్సరాలుగా జిల్లా అధ్యక్షునిగా ఉన్నా. అసలు ఖోఖో మన వరంగల్ జిల్లాలో మొత్తం సమసిపోయింది. అలాంటి ఖోఖోను జేబులకు వెళ్ళి ఖర్చు పెట్టి ఇవాళ ఇంత పెద్ద ఎత్తున స్థాయిలో తీసుకొచ్చినాం. ఇవాళ మ్యాట్ల మీద ఆడుతున్నాం. ఒక్కొక్క మ్యాట్ కొనాలంటే 12 లక్షల రూపాయలు అవుతుంది. ఎవరిస్తారు? డబ్బులున్న వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ప్రజలకు సేవ చేసేటోళ్ళు, ప్రజల కోసం ఖర్చు పెడతాళ్ళు, యువతరానికి ఖర్చు పెడతాళ్ళు ఎవరున్నారో ముందుకు రమ్మని చెప్పి నేను అడుగుతూ ఉన్నాం. ఇవాళ మన జేఎన్ఎస్ క్లబ్లో ఇలా గ్రౌండ్లో చాలామంది జేబులకు వెళ్ళి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకు గుర్తింపు లేదని చెప్తా ఉన్నా. ఇలా హ్యాండ్బాల్ కానీ, ఇలా వాలీబాల్ కానీ, ఇలా కబడ్డీ కానీ ఇలా ప్రతి ఒక్కరు కూడా జేబులకు వెళ్ళి ఖర్చు పెడతా ఉన్నారు. దయచేసి ప్రభుత్వాలు గుర్తించాలి, స్పోర్ట్స్ని ఎంకరేజ్ చేయాలి. రాజకీయ నాయకులను జోక్యం చేసుకోవద్దు. వీలైతే మీరు సహాయం చేయాలి తప్ప ఇలా నష్టం చేయొద్దని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఉన్నా. ఎందుకంటే నాకు